ఇయ్యాలనా అన్న పట్టు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. ప్రశ్నించే గొంతులు ఇవి, ప్రశ్నించే గొంతులు కాబట్టి మన రగన్న బర్త్డే పెద్దలు అందరికి కూడా స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మన తెలంగాణ సిద్ధాంతవేత్త పాషం యాదగిరి గారికి గ్రీటింగ్ ఇస్తారు. ఎందుకంటే అందరికి మనందరి గురువు, 3 తరాలని ముద్దాడిన యోధుడు. ఆయన గ్రీటింగ్ బ్లెస్సింగ్స్ ఇస్తారు మనందరి తండ్రి గురువారి. మేము వారి గ్రీటింగ్ ఏంటంటే 1000 ఏళ్ళు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవించాలి. ప్రతి ఏడాదికి 1000 రోజులు ఉండాలి, ప్రతి రోజుకు 1000 గంటలు ఉండాలి, ప్రతి గంటకు 1000 నిమిషాలు ఉండాలి, ప్రతి నిమిషకు 1000 సెకండ్లు ఉండాలి. అన్ని 1000 ఏళ్ళు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవించాలి. ఇప్పుడు మన తెలంగాణ అన్న హీరో మా అన్న పెద్దన్న పృథ్వన్న గారి గ్రీటింగ్ చెప్తారు. ఏం లేదు, జన్మదిన్ ముబారక్ హో. థ్యాంక్ యూ. ప్రజల పక్షాన ప్రజల గొంతుగా మనం ఎప్పుడు ఇట్లనే కొట్లాడుతుండాలి. ప్రజలకు పరిష్కార మార్గాలు చూపే వరకు మన ప్రయాణం ఇట్లనే ఉండాలి. అంతే. నోరు లేని నోరు ఉండాలి, గుండె లేని గుండె, ఆత్మ లేని అనగారిన ప్రజలు సోల్లెస్, అనగారిన ప్రజలు నిట్టూర్పుగా ఉండాలి. తప్పకుండా. మన ప్రజా యుద్ధ నౌక గద్దరన్న వారసుడు మన సూర్యమన్న గారు గ్రీటింగ్ ఇస్తారు. ముందుగా విష్ హ్యాపీ బర్త్డే అంటే నాన్న దీవించినట్టు ఏమన్నట్టు అంటే నిండు 100 ఏళ్ళు బతకాల బిడ్డ, ప్రజల కోసం బతకాలి, ప్రజల పక్షాన బతకాలి, ప్రజల గొంతుకై బతకాలి అని. అట్లా ఇప్పుడు ఏదైతే రగన్న తీసుకొస్తున్న ప్రజా పోరాటాల భాగంగా మీడియాలో తన వంతు కృషి ఇప్పుడే కాదు చాలా సంవత్సరాల నుంచి చేస్తుండు. ఇంకా మీదట ఎలాంటి ప్రశ్నించే గొంతులు కావాలి, నిస్వార్థమైన ప్రశ్న గొంతులు కావాలి. గొంతులే కాదు దానికి ఆచరణ కూడా చేస్తున్నందుకు ఇలాగే కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా. మన ఎమ్మెల్సీ ఎన్నికలలో జనసామ్యాన్ని గెలిపించి ధనసామ్యాన్ని వచ్చినట్టు మన ప్రసన్న హరికృష్ణ గారు వాస్తవంగా అన్ననే గెలిచిండు. ఆయన మాట్లాడాల్సింది కోరుతున్నాను. అన్నా మొదటగా జన్మదిన శుభాకాంక్షలు. ఇంతకు ముందు చెప్పినట్లు ఒక జెన్యూన్ జర్నలిజం ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది అంటే అది కేవలం తొలి వెలుగు రగన్న రూపంలో మాత్రమే తెలంగాణ సమాజం చూస్తా ఉన్నది. సో అదే డెడికేషన్, అదే డిటర్మినేషన్, అదే కమిట్మెంట్ సమాజం కోసం భవిష్యత్తులో కూడా ఎక్కడా కూడా ఎవరైతే పాలక పక్షాలు ఉన్నాయో పాలక పక్షాలు చేస్తున్నటువంటి తప్పిదాలను ఎత్తి చూపడం, ప్రజల పక్షాన గొంతుకగా మారడం అనేది తనకున్నటువంటి నైజం. ఆ నైజం భవిష్యత్తులో కూడా కంటిన్యూ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. వెలమకోటల్ని బద్దలు కొడుతున్న పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న చాకలి. జన్మదిన శుభాకాంక్షలు. అన్న పేదల భూముల కోసం తన ప్రాణాలకు తెగించి ఎంతో ధైర్యంగా అప్పుడైనా ఇప్పుడైనా ప్రజల పక్షాన ఉన్నాడు. మాలాంటి వాళ్ళకి కొత్తగా వస్తున్న రాజకీయంలోకి వస్తున్న మాలాంటి వాళ్ళకు వేదికలు లేవు. అలాంటిది తొలి వెలుగు అనే ఒక వేదికని అన్న మాకు ఇచ్చిండు. మన తొలి వెలుగు అనే ఒక అన్నకి తొలి వెలుగు నుంచి నన్ను ఆదరిస్తుండు. నన్ను మన తొలి వెలుగు అన్న ఇట్లే మాలాంటి కొత్త తరం నాయకులకు ఆయుష్ వేయాలని కోరుకుంటున్నాను. మా అన్న ఎక్స్పర్ట్ ఇన్ కంపెనీ ఎండి గారు ఆయన కూడా గ్రీటింగ్ చెప్తాడు. సంతోష్ అన్న కూడా ఇక మిత్రులారా, నేను రగన్న గారికి చివరిగా గ్రీటింగ్ నేను చెప్తున్నాను. హెడ్మా తల్లిని కలిసినప్పుడే మీకు నేను పాదవందన చేస్తున్నాను అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అన్న తల్లిదండ్రులకు పాదవందన. ఎందుకంటే ఒక ఇండియన్ చేగుబేరని కలిసి వచ్చారు మీరు. అప్పుడే నేను కలిసిన వాళ్ళందరికీ వీరులందరికీ పాదవందనాలు. ఆ వీరవంతని కలిసినందుకు నిజంగా తొలి వెలుగు రగన్న ఈరోజు తెలంగాణలో జనం పక్షాన్ని నిలబడి మీరు పనిచేస్తున్నారు. ఇంకా బలంగా పనిచేయాలి, ఇంకా సమర్థంగా పనిచేయాలి. ప్రజలు దాదాపుగా 12 లక్షల మంది దాదాపు మన తొలి వెలుగు సైన్యం ఉంది కాబట్టి మిమ్మల్ని దీవించి మిమ్మల్ని నడిపిస్తున్న వాళ్ళకి, మిమ్మల్ని విమర్శిస్తూ సద్విమర్శ చేస్తున్న వాళ్ళకు కూడా మంచి జరగాలి. ఎందుకంటే నీ శత్రు బలంగా లేకపోతే నువ్వు రాజ్యంలో యుద్ధం చేయలేవు. కాబట్టి మీకు నా తరపు నుంచి ముఖ్యంగా మీ నల్గొండ జిల్లా నుంచి చాలా మంది మిత్రులు అడిగారు రగ్గాన్ని కలవచ్చు అంటే ఎవరైనా పోయి కలవచ్చు, ఇబ్బంది లేదు, ఆయన జనం జల్లిస్తారని చెప్పాను. చివరిగా తెలంగాణ సమాజాన్ని మరొకసారి మేల్కోపాల్సిన బాధ్యత ఇక్కడ పెద్దలు పాషం యాదగిరి గారి మీద ఉంది. ఆయన 3 తరాలు పోరాటం చేసింది. ఇక్కడున్న మనందరికీ కూడా ఆయన గురువర్యులు. అసలైన తెలంగాణ ఇంకా రాలేదు. ఆ తెలంగాణ నిర్మాణం జరిగిందాకా మనందరం కూడా మళ్ళీ ఒక్కొక్కరు ఒక సైన్యంగా ఏర్పడాలి. పెద్దలు మన రియల్ హీరో మా అన్న పృథ్వీ అన్న. ఈరోజు పృథ్వీ అన్న ఒక మాట మాట్లాడుతున్నా, లక్షల షేర్లు అవుతా ఉన్నాయి.
ఇదే ఐక్యతతోటి ముందుకెళ్ళాలి. మన మధ్యలో 199 గొడవలున్నా విభేదాలున్నా వాటన్నింటినీ పక్కన పెట్టి మన తొలి వెలుగు తెలంగాణ సమాజానికి నిజమైన వెలుగులు నింపాలి. అసలైన తెలంగాణ బహుజన రాజ్యం వచ్చినప్పుడే సాధ్యమైతే దానికి ఒక ట్యాచ్ బ్యారల్ లాగా మన తొలి వెలుగు పనిచేయాలి. తప్పకుండా మా చిత్రపురుద్యమం ఇప్పుడే హైకోర్టు తీర్పు ఇచ్చింది. కస్తూరి శ్రీనివాస్ హైకోర్టులో ఉన్నాడు. ఆ దొంగలందరి మీద ఇప్పుడు ఫైన్ కట్టమని చేసి ఇప్పుడు హైకోర్టు స్టే ఇచ్చింది. అన్ని ఛానల్ లైవ్ కూడా వస్తూ ఉంది. ఆ ఉద్యమంలో మీరు ముందున్నారు. దాదాపుగా 1,00,000 కుటుంబాల కోసం ఆ రోజు మీరు మా పక్క నిలబడరు కాబట్టి వారి తరఫున కూడా మీకు జన్మదిన శుభాకాంక్షలు. ఏదేమైనప్పుడు కూడా తొలి వెలుగు రాగంటే ఇంతే సమర్థవంతంగా పనిచేయాలి. ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి. మీ మీద 1,00,000 తుపాకీ గుండ్లు ఎక్కిపెట్టినా కూడా మీ వెనకాల 2 యుద్ధ ట్యాంకర్స్ ఉన్నాయి. ఆ యుద్ధ ట్యాంకర్లు ముందేసుకొని మీరు ముందుకెళ్ళని కోరుకుని మేమంతా ఉంటాం. కానీ ఆ 2 పేర్లు చెప్తూ తెలంగాణ మొత్తం కూడా భయపడుతుంది. కాబట్టి రాజ్యాంగబద్ధమైన పాలన కోసం మీ చేతిలో రాజ్యాంగాన్ని పెట్టబోతుంది. ఇప్పుడు ఆ షాలో పట్టుకోండి కప్తా అన్ననే చెప్తాడు. పుర్తనే చెప్తాడు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టు అట్లంటే ఏందన్నా మనం కూర్పు మంత్రులు ఎంతవరకు మొత్తం మాట్లాడుకోవాలి కదా. హ్యాపీ బర్త్డే టు యు రగన్న. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు రగన్న. మన తొలి వెలుగు బట్టల శిల్పి ఇప్పుడు మనతో రగన్న ఇట్లా కనబడుతుందంటే బట్టల శిల్పి ఉన్నాడు ఇక్కడ మన మధ్యలో. ఇది రేపు భవిష్యత్తులో తెలంగాణ అందరికి బట్టల శిల్పి కావాల్సిన మా కేపీ యాదవ్ అన్న ఒక 2 నిమిషాలు చెప్పే. కేపీ యాదవ్ అంటే సిఎంఆర్ ఇంకేమున్నాయి అన్ని బట్టల షాపులు కలిస్తే కేపీ యాదవ్ క్వాలిటీ ప్రొడక్ట్ దొరుకుతుంది. హ్యాపీ బర్త్డే టు యు. మనం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం వైట్ అండ్ వైట్ లినెన్ లో ఉన్నాము. ఇది అన్నదే ఇన్ ఫ్యూచర్ లో కూడా ఇది కూడా అది కాదు. కానీ ఇంకా చాలా వెరైటీస్ తో మనం వస్తున్నాము. అందరు నన్ను మంచిగా ఆదరించాలనుకోవచ్చు. హ్యాపీ బర్త్డే. ఇప్పుడు చాలా పేద ప్రజలకు అందరికి మీరు హెల్ప్ చేస్తున్నారు. నేను ఫ్యూచర్ లో కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంకా బాగా మాకు హెల్ప్ చేస్తారని. ఎవరి పేరు చెప్పినా క్షమించండి. అన్నతో పాటు అందరు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు. ఇద్దరు మొత్తం అన్ననే తినాలి. మనం తిందాం. హ్యాపీ బర్త్డే టు యు. మన తొలి వెలుగు రగన్న. హ్యాపీ బర్త్డే టు యు. మా తొలి వెలుగు రగన్న. మై డియర్ బ్రదర్. ఇదో ఇది ఇస్తాం. ఇదో ఇచ్చేసేయండి. ఇవన్నీ స్పూన్స్ ఉన్నాయి కదా. స్పూన్స్ ఉన్నాయి, కప్స్ కూడా ఉన్నాయి. ఖాళీ అవి కలిసి ఒకటే స్పూన్ అందరికి ఇస్తే అయిపోయింది కదన్నా. కేక్ వద్దట లోపలికి తీసి పెట్టారు. అదే పెడతాం. ఇది నాకు ఏం చేసినావు అంత అంత పెద్ద తీస్తే కష్టం. మొయ్యలేని భారాన్ని మొయ్యలేని భారాన్ని ఇస్తే థ్యాంక్ యూ అన్న. ఎంత మంచిగా పెట్టినా కూల్ కేక్. అది కూల్ కేక్. అది అందరికి అది సార్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. తీసుకోండి. అందరు తీసుకోండి. కొంచెం బెటర్ అదే చాలు. భార్గవ్ థ్యాంక్ యూ. తీసుకో మనదే. కొంచెం
థ్యాంక్ యూ. చాలా చాలా అన్నా, అందుకే నేను కొంచెం తీసుకున్నా. ఏమైంది భాష? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. అందరికి ఇప్పుడు రగన్న చేసిన వీడియోస్ అందరికి అన్ని విషయాలలో రిజల్ట్ అయితే వచ్చింది. మేము నిమ్స్ నుంచి వచ్చాము. అన్న గత సంవత్సరం నుంచి 1.5 year 2 years నుంచి కలుస్తున్నాము. అన్న మా గురించి వీడియోలు కూడా చేశారు చాలా. సో మా పెండింగ్ ఒకటే ఉందన్న, అందరికి రిజల్ట్ వచ్చింది, మాకు ఒకటే రిజల్ట్ రావాలి. వస్తుంది కదా అన్న, తీసుకొస్తాడు. సత్యన్న బిలురా మెల్ట్ అవుతున్నది. ఎన్నో కరిగిపోతున్నాయి. ప్రభుత్వ ఆస్తులే కరిగిపోతున్నాయి. మనోడు కష్టపడి వచ్చింది నాగేష్. ఎందుకు గడిపోయిండు? ఊరి నుంచి వస్తున్నా ఏంది? ఆడా ఉంటాడు. ఏమైంది రండి, మళ్ళా మళ్ళా ఆ రూమ్ లో పోయినాక వస్తారా? థ్యాంక్ యూ. రండి మీరు నడిస్తేనే ఉంటాయి. హాయ్ సార్ రాకేష్, కనబడుతుంది మధ్య ఎప్పుడు నగేష్ తో ఉంటావు? అసలు నువ్వు ఎంతో అటాచ్ అయినట్టు మొత్తం. నడుస్తుందా ఛానల్ మంచిగా? రెడీ రెడీ తమ్ముడు. రాజస్థాన్ లాగా ఉంది. మార్వాడి కాదుగా ఇది. ఇవన్నీ మాయ మేము పెట్టుకుని తీసుకుని పోతాం. మరి ఇదేందుకు? స్వచ్ఛమైన మనసు అన్నట్టు. పాసం గారు చూపించండి అంతే. తమ్ముడు మంచిగా వచ్చిందా? థ్యాంక్ యూ. చెప్పిన దాచుకునేది ఏముంటుంది అలా? సంబంధం లేకుండా మా వైఫ్ వెళ్తాను.